హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 25వ అధ్యాయంలో ఉన్నాము. సో ముఖ్యంగా పురంజనుడు పురంజనిని కలవడం జరిగింది. ఆ నవద్వార నవద్వారం ఉన్నటువంటి ఆ నగరంలో ఆయన కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత ఆమె యొక్క బాహ్య సౌందర్యానికి ఆయన ఆకర్షితయ్యాడు. సో ఆకర్షిత అయ్యే క్రమంలో సో వాళ్ళ మధ్య జరిగేటువంటి సంభాషణ అది మనం చూడబోతాం. సో ఆ పురంజనుడు ఎవరు కాదు, మనమే, జీవుడు, ఆత్మ. అండ్ పురంజని వచ్చి భౌతికమైనటువంటి చైతన్యంలో నిండినటువంటి బుద్ధి, లేదా విచక్షణ జ్ఞానం కోల్పోయినటువంటి బుద్ధి. ఆత్మ ఎప్పుడైతే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి బుద్ధితో సాంగత్యం తీసుకుంటుందో అప్పుడు ఆత్మకి అత్యంత దారుణమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ప్రమాదాలు అన్నీ చెవి చూసుకుంటుంది. సో జీవుడికి జీవుడు కానీ తలుచుకుంటే తాను వీటి నుంచి బయటకు వచ్చి తాను అసలైనటువంటి బుద్ధితో అతను సాంగత్యం చేయొచ్చు, లేదా తన భౌతిక బుద్ధిని ఆధ్యాత్మిక బుద్ధి కింద మార్చుకోవచ్చు. తనకి అవకాశం ఉంది. కానీ ఆధ్యాత్మిక బుద్ధిలోకి వెళ్ళాలి అని అంటే తను ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించినంత వరకు ఖచ్చితంగా మనకు ఉండబోయేది భౌతిక బుద్ధి మనకి. సో ఆ భౌతిక బుద్ధిని ఇప్పుడు సరైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని మళ్ళీ ఆయన తెచ్చిపెట్టుకోవాలి. అది మనకి భగవద్గీత భాగవతం ద్వారానే ఆ విచక్షణమైనటువంటి ఆ బుద్ధి చాలా శ్రేష్టంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆ ఆ అందమైనటువంటి ఆమె పురంజనుడికి రాణి అయ్యింది ఆమె. సో సో రాణి అయ్యింది కాబట్టి ఇప్పుడు తను ఏ విధంగా ఆమెను అనుభవించాలనుకుంటాడు అనేది ఆ క్రమంలో తను ఏ విధంగా ముందు ముందు ఎలా అతను బాధపడతాడు, ఎటువంటి ఇబ్బంది తనకు గురవుతాడు, ఏ స్థాయికి అతను దిగజారిపోతాడు అనేది మనం తెలుసుకోబోతాం. సో ఆమె కనుబొమ్మలు, చిరునవ్వు అవన్నిటికీ ఆకర్షితులయ్యాడు. ఆమె పలకరించకుండా ఉండలేకపోయాడు ఇంకా ఆమె పరిస్థితి చూసి. కాబట్టి జీవుడు తనకున్నట్టు స్వేచ్ఛా స్వతంత్రం వలన తన భౌతిక బుద్ధితో తాను బందీ అయిపోయాడు. అంటే భగవంతుడికి బందీ అవ్వాల్సిన వాడు కానీ ఈ బుద్ధి, ఈ మనసు, ఇంద్రియాలకి బందీ అవుతున్నాడు. కాబట్టి మనం నిజంగా జీవుడు కావాలంటే నాయకుడు అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, భౌతికంగా అవ్వచ్చు, లేదా ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. భౌతికంగా అయితే మాత్రం అతను మాయా బాధితుడే, కానీ ఆధ్యాత్మికంగా అయితే మాత్రం గోస్వామి అవుతాడు. గోస్వామి అంటే తన ఇంద్రియాలని పూర్తి కంట్రోల్లో ఉన్నట్టు. కానీ ప్రస్తుతానికి పురంజనుడు ఆ స్థితిలో లేడు. అతను ఒక రాజుగా భౌతికంగా తాను హీరోగా ఉన్నాడు. కాబట్టి ఆమెను ఎంక్వైరీ చేయడానికి ట్రై చేశాడు. అసలు ఎవరు ఆమె, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ 11 మంది అంగరక్షకులు ఎవరు, ఎవరి కూతురు, ఇట్లా. సో ఆమె యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి భవానీనా, సర్వతినా, సరస్వతి, లక్ష్మీనా, ఆమె కానీ ఉంటే సో నా జీవితం ఇంకొంచెం ఆనందకరంగా ఉంటుందని భావించాడు. ఇలాగైతే లక్ష్మి విష్ణువు దగ్గర కానీ ఉన్నట్లయితే ఆమె ఎట్లా ఆనందంగా ఆ వైకుంఠానికి ఆమె అందం తీసుకోవాల్సి వస్తుందని. చూడ్డానికి నువ్వు లక్ష్మిలాగా ఉన్నావు, బట్ చేతిలో ఆ కమల పువ్వు లేదు అంటే ఆ కమల పువ్వు పోగొట్టుకునేది ఆ విచక్షణ జ్ఞానం ఈ కమల పువ్వుతో పోల్చారు. అది పోగొట్టుకుందంటే బుద్ధి ఆ జ్ఞానం పోగొట్టుకుంది అని అర్థం. సో అన్నీ నీ చూపులు, నీ సిగ్గుతో కూడిన నీ నవ్వు అన్నీ నాకు కనిపిస్తున్నాయి, కానీ నీ ముఖం నాకు కనబడట్లేదు. దయచేసి నీ ముఖాన్ని చూపించండి, నీ వాయిస్ అంటే నీ వాక్ నాకు వినిపిస్తూ ఉంది. ఆ విధంగా అతను వేడుకోవడం వల్ల ఆమె కూడా పురంజనుడికి ఆకర్షితులయ్యింది. అప్పుడు ఆమె అడిగాడు కదా ప్రశ్నలు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు కుమార్తె మీరు అని. దానికి ఆమె ప్రశ్న ఆన్సర్ చెప్తున్నారు, సమాధానం చెప్తుంది అనమాట. నాకు నా పేరు కానీ, పుట్టించింది కానీ, కుటుంబం కానీ,
నన్ను వెంబడించే వారుగా నాకు తెలియదు. నాకు వీళ్ళెవరు నాకు తెలియదు. నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్నది మాత్రమే నాకు నేను ఇక్కడ ఉన్నది మాత్రమే నాకు తెలుసు. ఇంకేమీ నాకు తెలియదు. ఈ స్థావరాన్ని ఎవరు సృష్టించారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే భౌతికమైన బుద్ధి అది ఒక సూక్ష్మమైన సూక్ష్మమైన భౌతిక అంశం అది, బుద్ధి అనేది. కాబట్టి బుద్ధికి తెలియదు ఏంటి ఎలా అనేది. జీవుడు తెలుసు. జీవుడికి తెలియాలి. కానీ ఇప్పుడు జీవుడు కూడా తెలీదు. ఎప్పుడు ఇలాంటి బుద్ధి వచ్చిందబ్బా నాకు అని. అంటే ఏ కాలంలో ఎప్పుడయింది ఇదంతా? దీంతో సంపర్కంలోకి నేను ఎప్పుడు వచ్చానో తనకు కూడా తెలీదు. ఈ బుద్ధి ఎలా ఏర్పడిందో, అంటే ఈ స్థాయి ఆలోచనలు లేదా ఈ స్థాయి ఆహ్, ఆలోచనలు ఎలా వచ్చాయో ఇప్పుడు మనం ట్రేస్ చేయాలంటే మన వల్ల కాదు. అంటే మనం ఇలాంటి ఒక స్వభావానికి మనం ఎప్పుడు లోనయ్యామో, ఎప్పుడు మనకు అంటుకునిందో, అందుకే బుద్ధి చెప్తుంది నాకు తెలీదు నేను ఎలా వచ్చాను ఇక్కడికి. అంటే పురంజని చెప్తుంది ఇక్కడ. నాకు తెలీదు ఎలా వచ్చిందో. నేను ఎవరు ఉత్పత్తులో నాకు తెలీదు. నాకు ఒకటి మాత్రం తెలుసు. ఇప్పుడు నేను ఉన్నానని మాత్రం నాకు తెలుసు అంతే. ఇంకేం నాకు తెలీదసలు. అసలు ఎవరు సృష్టించారో కూడా నాకు తెలీదు. అవును. భౌతిక బుద్ధికి ఏం తెలీదు. అనుభవించడం మాత్రమే తెలుసు అంతే. అది ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అంత తెలివితేటలు ఉండవు భౌతిక బుద్ధికి. ఉదాహరణకి ఇప్పుడు మేకలు గాని, గొర్రెలున్నాయనుకోండి. జనరల్‌గా వాటికి బుద్ధుంది జనరల్‌గా. ఎప్పుడు అది మేయడానికెళ్ళినప్పుడు, లేదా తన బిడ్డొచ్చినప్పుడు, ఒరేయ్! ఇది నా బిడ్డ గదా! నేను పాలివ్వాలి. లేదా స్థావరానికెళ్ళినప్పుడు ఆహ్, ఈ ఆకులు నేను తినొచ్చు. నాకు ఆరోగ్యకరంగా లేదా నాకు టేస్ట్‌గా ఉన్నాయనో. అంటే ఈ విషయాల్లో కొంత బుద్ధి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం బైక్‌లో ఎళ్తా ఉన్నాం. మనం హార్న్ కొట్టినా లేకపోతే మన హార్న్ కొట్టినా అయి పరిగెత్తి పక్కకెళ్ళిపోతున్నాయి. అంటే ఇదేదో నా మీదకి రాబోతున్నాయి. కాబట్టి నేను తప్పించుకోవాలి. నన్ను నేను కాపాడుకోవాలని ఈ బుద్ధుంది. కానీ ఇంకొక సందర్భంలో ఆ బుద్ధి పూర్తిగా అనుభవించడంలోకే నిమగ్నం అయిపోతుందనమాట. నిమగ్నమైనప్పుడు ఏమవుతుంది అనంటే, ఎదురుగా ఏమొస్తుందో తనకు తెలీదు. తనెంత ప్రమాదంలో ఉందో తనకు తెలీదు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో అంశాలు మన భౌతిక బుద్ధి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయేటట్టు చేసి, అవి ఎలాగైనా నాకు కావాలి. అది ఉంటే నేను బతుకుతాను. అది ఇచ్చిన వాడే నాకు మంచివాడు అని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద స్థానాలు అధిరోహించిన వాళ్ళు, జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఓకేనా, ఈ విషయాల దగ్గరికొచ్చేసరికి పూర్తిగా వాళ్ళు ఎప్పుడు సరెండర్ అయిపోయి ఉంటారు లోపలే. ఇప్పుడు ఆ మేకలు ఇప్పుడు కసాయి కొట్టుకెళ్ళాయనుకోండి. కసాయి కొట్టువాడు కొనుక్కున్నాడు. ఎక్కడో ఒక పెద్ద సంత పెట్టినప్పుడు ఆ సంత నుంచి కొనుక్కున్నాడు. అవన్నీ క్యూలో ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ముందు క్యూలో ఉన్నాయి. దానికి ముందేమో ఇంకో మేకని అతను చంపుతూ దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. కానీ ఎదురుగా ఉన్న ఇవన్నీ ఈ మేకలు తప్పించుకొని పారిపోవట్లేదవి. ఒరేయ్! నెక్స్ట్ నాదే గదా! నన్నే గదా అతను పోయి చంపబోయేది. ఆ బుద్ధి కప్పబడిపోయిందక్కడ. దానికి ముందే అసలు కొన్ని గ కొంత గె కొంత గెడ్డేసి పడేస్తాడా, అవేమో తింటా ఉంటాయి అంతే. ఒరేయ్! నెక్స్ట్ మ నెక్స్ట్ కత్తి నా మెడ మీద తెగబోయేది నేను తప్పించుకోవాలి కదా! అనే కనీసం కొద్దిగా గూడా ఇది రాదనమాట. సేమ్ అదే పరిస్థితనమాట ఇప్పుడు మన పరిస్థితి గూడా. నెక్స్టు మనకు మరణం రాబోతుంది. ఇంకా ఎంతసేపు ఈ సంసారంలో ఉండి, ఇంకా ఎంతకాలం ఇంకా అవి సరి చేసుకుంటా, వాళ్ళని వీళ్ళని సర్ది చెప్పుకుంటా, ఇంకా ఇవి అన్నిటిని ఆహ్, అందరిని సమన్వయం చేసుకుంటూ వీటికే సరిపోద్ది టైమంతా. మనకి ఇంక సెపరేట్‌గా మనకి టైం ఎక్కడి నుంచి పుట్టుకురావాలి మనకి. ఏది చేసినా 24 గంటల్లోనే మనం చేయాలి. భక్తి చేసినా, లేదు మనకొద్దు అనుకోని లేదా మనం డబ్బులు సంపాదించుకోవడానికి ట్రై చేసినా, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలన్నా ఏది నేర్చుకున్నా 24 గంటలు మనకు టైం ఉండేది. ఒక గంట అయిపోయింది. ఒక ఒక రోజు అయిపోతే అయిపోయినట్టే ఆ రోజు ఇంక. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకో కొత్త రోజు. మళ్ళీ కొత్త కౌంట్ మళ్ళీ.
అంటే ఆ బుద్ధి దీంట్లో నిమగ్నం అవ్వడం వల్ల కాలం ఎట్లా పోతుందో కూడా మనకు తెలియట్లేదు. ఎటువంటి వాటిల్లో మనం వెళ్లి మన టైం అంతా వేస్ట్ అవుతుందో కూడా మనకు అర్థం కావట్లేదు మనకి. అందుకే ఆ బుద్ధి అందుకే పురంజన్ అంటుంది, నాకు తెలియదు నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎలా వచ్చానో, దేనికోసం వచ్చానో నాకు తెలీదు. అలాగే ఈ స్థావరాన్ని అంటే ఈ 9 నగరాల 9 ద్వారాల ఈ నగరాన్ని కూడా ఎవరు సృష్టించారో నాకు తెలియదు. అందుకని ఆమె వెనకాల ఉన్నారు కదా కొంతమంది సేవకులు వచ్చారు కదా, 10 మంది సేవకులు. సో వాళ్ళకి వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, ఆ ఆ పురుషులు ఎవరు అని అంటే 10 మంది సేవకులు ఇంద్రియాలు ప్లస్ మనసు. ఆ స్త్రీలంతా ఎవరు అని అంటే అది 100 మందికి పైగా ఉన్నారని చెప్పారు కదా, అన్ని కోరికలు. వీళ్ళంతా ఎవరు అంటే నా స్నేహితులు. సర్పం మేలుకొని ఉండే ప్రాణవాయువు. ఆ సర్పం ఏంటి? ఎప్పుడు అది కాపలా కాస్తుంటుంది కదా, అది ప్రాణవాయువు అది. నేను పడుకున్నప్పుడు ఈ నగరాన్ని అది రక్షిస్తా ఉంది. నేను పడుకున్నప్పుడు. అదే కదా, మన ప్రాణవాయువు ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. లోపల ప్రాణం పోతూనే ప్రాణం అలాగే ఉంటుంది. మనం నిద్రపోయినా కూడా గుండె కొట్టుకుంటూనే ఉంది. మిగతా అవయవాలంతా కూడా చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రాణవాయువు ఉంది కాబట్టి మన మన కంట్రోల్ లేకపోయినా, లేదా మన యొక్క ప్రమేయం లేకపోయినా సరే అవన్నీ కూడా వాటి వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. అదృష్టం కొలిది నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలన్న కోరికను నా స్నేహితులు తీరుస్తారులే. ఎవరు బుద్ధి యొక్క స్నేహితులు ఎవరు? మనసు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా కోరికలు అన్నీ తీరుస్తారులే. భౌతిక బుద్ధి చెప్తుంది జీవుడితో, పురంజని చెప్తుంది పురంజనుడితో. "అబ్బా, అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చావు కదా, మేమందరం ఉన్నామలే నిన్ను తృప్తిపరచడానికి. నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నా స్నేహితులు నీకు తీరుస్తారు. నువ్వు ఈ ఈ నగరంలో నువ్వు 100 సంవత్సరాలు ఉండవచ్చు. కావాలంటే నీ ఇంద్రియ తృప్తికి కావాల్సిన అన్ని సదుపాయాలను చూసుకుంటాను. అందుకే మన మన ఆయుష్ ఇక్కడ 100 సంవత్సరాలు కాబట్టి నువ్వు ఉండొచ్చు, ఈ నగరంలో ఉండొచ్చు. అంటే ఏంటి? ఈ దేహంలో నువ్వు ఉండొచ్చు ఈ నగరంలో. కావాలంటే 100 సంవత్సరాలు ఉండొచ్చు. నీకు ఎలాంటి తృప్తి కావాలి? నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి? నువ్వు ఏవైతే అనుభవించాలనుకుంటున్నావో అవన్నీ నేను నీకు ఏర్పాటు చేస్తాను. అన్ని సదుపాయాలు నీకు ఏర్పాటు చేస్తాను. ఈ ట్రాప్‌లో మనం పడి మనం అసలు ఎక్కడున్నాము? ఏం చేస్తున్నాము? అది కంప్లీట్‌గా మర్చిపోయాం మనం. అదే బుద్ధిని మనం ఇప్పుడు భక్తిలో కూడా తీసుకొచ్చాం మళ్ళీ. అదే బుద్ధినే మళ్ళీ. ఎగ్జాక్ట్ సేమ్ బుద్ధిని. ఎందుకంటే ఇది రాత్రి రాత్రికి మారవు ఇయన్నీ. రాత్రి రాత్రికి ఇవన్నీ మారేటివి కాదు. అంటిల్ అన్లెస్ ఒరేయ్ నిజంగా ఈ భౌతిక బుద్ధి వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది. నేను నన్ను కాపాడుకోవాలనే స్పృహ ఉండేవాళ్ళు తప్ప, ఆ స్పృహ ఉండేవాళ్ళు మాత్రమే అన్నిటినీ అర్థం చేసుకొని, సర్దుకుంటూ, అందరి మధ్యలో ఉంటూ, అన్నిటినీ భరిస్తూ వాళ్ళు భక్తిని కొనసాగిస్తారు. 99% స్పృహ గూడా లేదు. భక్తిలోకొచ్చిన తర్వాత గూడా. 99% మంది. బుద్ధి ఎలాంటి ఆలోచనలిస్తున్నాయి? ఎవరి పైన ఎట్లాంటి ఓకేనా? ఈ సాకులు లేకపోతే వాళ్ళు ఆహ్, చాడీలు, ఆ బుద్ధి నమ్మేస్తుంది అన్నీ. జస్ట్ చూడడంతో నమ్మేస్తుంది. వినడంతో నమ్మేస్తుంది. కనీసం క్రాస్ చెక్ కూడా చేసుకునే అంత అవకాశం గూడా బుద్ధి మనకివ్వదు. పలానా వ్యక్తులు వాళ్ళ గురించి నాకు ఇలా చెప్పారు గదా, ఇది నిజమా? కాదని గూడా ఆలోచించరు. వెంటనే వాళ్ళ గురించి మనకొకటి తెలియంగానే అది నిజమని మనం నమ్మేసి, మనం గూడా వాళ్ళ పట్ల అలాగే ప్రవర్తిస్తాము. ఎప్పుడైనా సరే మనకి ఎవరి గురించైనా తెలిసింది అనంటే, ఒకటి నాకు అవసరం లేదని మనం జెప్పాలి. నాకు మూడో వ్యక్తి గురించి నాకసలు చెప్పొద్దు. నాకు సంబంధం లేదు అవన్నీ కూడా. ఒకవేళ పొరపాటున మనకేదో కుతూహలత ఉంది.
ఏదో తెలుసుకోవాలి. అది మన కడుపు మళ్ళీ ఉబ్బరం అయిపోద్ది లేకపోతే. ఒకరు తెలుసుకున్నారా? నెక్స్ట్ కనుక్కోవాలి. ఇది ఎంతవరకు నిజం ఇది. మనకి అనిపించింది, కనిపించింది, తోచింది. ఏదైనా మనం అనేసి వెంటనే మనం ఏం చేస్తాం దాన్ని తీసుకుని వెళ్ళి పోనీ ఇట్లా ఉన్నారు కదా మనం పరిష్కరించాలి కదా దీన్ని అని చెప్పి కనీసం మనకంతే ముందున్న ఉన్నత శ్రేణి భక్తుల దగ్గర తీసుకొని వెళ్ళి ఇట్లా ఇట్లా ఉంది జడ్జెస్ మీరు చూసుకోండి అని కనీసం అంటే ఆ కన్సర్న్ కూడా ఉండదు అనమాట. మనకెందుకులే అవన్నీ. అప్పుడు నగరం అంతా నాశనం అయిపోతుంది అప్పుడు. అందుకే మనం ముందు చూడబోతాం పురంజనుడు యొక్క పరిస్థితి ఏమైపోతుంది ముందు ముందు మనం చూడబోతాం ఇప్పుడు. ఆ జీవుడు ఎంత ఇబ్బంది పడతాడో చూడబోతాం. సో ఒకసారి మన అదే బుద్ధిని మళ్ళీ మనం భక్తిలో తీసుకొని వచ్చి అలాంటి వాతావరణం మనం సృష్టించి ఆ తర్వాత మళ్ళీ మనమే ఓకే, అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు అది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉందని మళ్ళీ మనమే అన్నిటినీ మళ్ళీ తిప్పుతాం అనమాట అక్కడ. అటువంటప్పుడు మనం సరైనటువంటి గైడెన్స్ తీసుకోవాలి అప్పుడు. ఓకే ఇదంతా ఇలా ఉంది కదా దీంట్లో అసలైనటువంటి అంటే దీంట్లో ఉన్నతమైన వాళ్ళు ఎవరో అప్పుడు వాళ్ళు నీకు మనకు అవన్నీ కష్టం అనుకోండి వాటిని డీల్ చేయడం లేదా వాటిని ఇబ్బంది పెట్టడం. అప్పుడు ఉన్నతమైన భక్తులు దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు సిన్సియర్గా వాళ్ళతో ఎక్కువ సాంగత్యం చేయాలి మనం. మనం దిగజారిపోకూడదు. వీళ్ళంతా ఇట్లా ఉన్నారులే కాబట్టి మనం కూడా ఇలాగ ఉందాము. అంతా ఇట్లే ఉన్నారు కాబట్టి మనం కూడా ఇట్లాగే ఉందాము అని మళ్ళీ మనం దిగజారిపోకూడదు. ఇలా ఉంది పరిస్థితులు ఇలా ఉన్నాయి కానీ మనం వచ్చింది త్వరగా వెళ్ళిపోవడానికి కదా మనం వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఎవరైతే ఆ స్థాయిలో ఉండి మనకి ఎంతో కొంత సాంగత్యం అంటే ఏంది? నాతో కృష్ణుడి విషయాలు పంచుకుంటున్నారా? అది సాంగత్యం అంటే. లేదా నాకు సిద్ధాంతం గురించి దాని గురించి డిస్కస్ చేస్తున్నా. ఇది సాంగత్యం. సాంగత్యం అంటే ఏదో వచ్చాము మన ఇంట్లో మనలో ఆ ఇంట్లో పనులు వాళ్ళవి వీళ్ళవి ఇది కాదు సాంగత్యం అంటే. సాంగత్యం అంటే నేను నేను ఎదగాలనుకుంటున్నాను. నేను ఇంకా ఆ, ఇటువంటి గత వాసనల నుంచి సంస్కారాల నుంచి నేను బయటపడాలను ఎందుకంటే అవి ఇప్పటి వరకు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నేను ఇంకా నేను బయటపడడానికి నేను ఇంకొంచెం నాకు కృష్ణుడి మీద శ్రద్ధ పెరగడానికి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సహాయం తీసుకోవాలన్నా మనం మనం వచ్చి మన యొక్క చైతన్యాన్ని దిగజార్చుకోకూడదు. మనం వీలైతే మనం హయ్యర్ స్టాండర్డ్స్ మనం సెట్ చేసి కింద ఉన్న వాళ్ళు పైకి లాగాలి మనం. లేదా వద్దు మన వల్ల కాకపోతే దాని తగిన వ్యక్తులకు చెప్పాలి. అంతేగాని ఆ, మనకెందుకు ఇది ఎందుకు అది ఎందుకంటే మనం కూడా ఆ వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ మనకి ఎఫెక్ట్ కొడుతుంది దాని ఎఫెక్ట్ 100% కొడుతుంది. అంటే అప్పుడు మనం ఈ స్థావరాన్ని లేదా ఈ ప్రదేశాన్ని మనం కోల్పోతాం అంతే. ఇది ఎక్కడున్నా సరే మనం డీల్ చేయాల్సిందే వీటిల్ని. నాకు నాకెందుకు లేని పాయింట్ ఇక్కడ లేనే లేదు అసలు. ఎవరి మధ్యలోకి పోయినా ఇవి వస్తాయి అన్నమాట. ఇక్కడ మన భౌతిక బుద్ధితో సాంగత్యం చేస్తున్నాం. ఇప్పటికీ మారలా 99% అట్లాగే ఉంది ఆ బుద్ధి మాత్రం. ఎన్ని మాలలు జపం చేసినా ఎంత సేవ చేసినా ఎంత శ్రవణం చేసినా అది 99% ఆ బుద్ధి మాత్రం అట్టే ఉంది. ఆ బుద్ధి ఉండడం వల్ల అహంకారం అట్లాగే ఉంది గర్వం అలాగే ఉంది. ఏం మారట్లేదు అది. సో అందువల్ల నీకేం కావాలి సదుపాయాలు చెప్పి అన్ని నేను చేస్తా ఉంటుంది పురంజని.
100 సంవత్సరాలు ఉంటావు కదా, నేనున్నాను నీకు తోడుగా, నేనున్నాను నీకు అన్ని. ఇంకా చూడండి ఎలాంటి ఆ, ఆ, పరిస్థితులు మనల్ని పెడుతుందో. ఇలాంటి భౌతిక బుద్ధి ఏదైతే మనం తెచ్చుకున్నామో గతం నుంచి, ప్రతి ఒక్కరూ తెచ్చుకున్నాం. ఓకేనా? ఇది వాళ్ళది వీళ్ళది నాది అని కాదు, ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటాం ఇక్కడికి. గత ఎన్నో జన్మల నుంచి దానివల్లే మనం మభ్యపెట్టబడి, ఓకేనా, ఏదో ఒక రకంగా మనం సెటిల్ అయిపోతున్నాం, సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం మనం. అది అంటుంది చూడండి, ఇంకా గృహస్థ జీవితంలో ధర్మ అర్థ కామ, పిల్లల ఆనందం, యజ్ఞ ఫలాలు అంటే కోరికలు వచ్చే ఫలాలు, స్వర్గారోహణ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఆధ్యాత్మికులకు అవగాహన ఉండదు. అదేం చెప్తుంది తెలుసా? ఈ హరిరామారికృష్ణ అసలు చూసారా, వాళ్ళంతా పిచ్చోళ్ళు, వాళ్ళంతా ఆధ్యాత్మిక వాళ్ళకి తెలియదు దీంట్లో ఎంత ఆనందం ఉందో, పిల్లల్లో ఎంత ఆనందం ఉందో, మన కోరికలు తీర్చుకుంటా ఉంటే, దాన్ని అనుభవిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో, ఆ తర్వాత స్వర్గానికి పోవాలంటే ఎంత ఆనందంగా ఉంటుందో. దేని గురించి మాత్రం మాట్లాడుతుంది గృహస్థ జీవితం? అర్ధ కామ, సారీ, ధర్మ అర్ధ కామ. మోక్షం గురించి మాట్లాడదు భౌతిక బుద్ధి. మోక్షం గురించి అసలు మాట్లాడదు. ఇవన్నీ ఆధ్యాత్మికులకు ఇవన్నీ అవగాహన ఉండదు. వాళ్ళకి ఏం తెలుసు దీంట్లో ఎంత రసం ఉందో, ఈ గృహస్థ జీవితంలో ఎంత బాగుందో వాళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ. పిల్లలు బుజ్జి బుజ్జిగా మాట్లాడుతూ ఉంటే, సో ఆడవాళ్ళు లేదా అమ్మాయిలు లేదా ఆడవాళ్ళు తీయగా మాట్లాడుతూ ఉంటే, లేకపోతే మగవాడు అనేవాడు నా ఇంద్రియాలని తృప్తిపరచడానికి అది ఆయన ఎంత డబ్బులు నాకు ఇస్తున్నాడో చూడు, అసలు ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉంది ఇక్కడ. మంచి వర్షం వస్తే మంచి వేడి వేడిగా చేసి పెట్టుకొని తింటా ఉంటే ఎట్లా ఉంటుంది అసలు. మంచి చలికాలంలో, ఓకేనా, ఆ, మంచి మంట వేసుకొని ఉంటే ఎంత బాగుంది ఇక్కడ, ఎంత హాయిగా ఉంది ఇక్కడ అంతా. నీకెందుకు సదుపాయాలను నేను చేస్తాను కదా నీకు. ఇలా ఆధ్యాత్మికులకి అసలు వాళ్ళకి అవగాహన లేదు దీంట్లో ఎంత రుచి ఉందో, దీంట్లో ఎంత రసం ఉందో ఈ జీవితాల్లో. వాళ్ళు పిలుస్తారేమో ఆదివారం కార్యక్రమానికి, సేవకు పిలుస్తారేమో, పోబాక నువ్వు ఇక్కడే ఉండు నువ్వు. మంచి టీవీ ఉంది, ఏసీ ఉంది, ఓకేనా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఉన్నారు, బాగుంటుంది అది. ఇది జీవితం అంటే, ఇది ఆనందం అంటే. ఆడికి పోతే ఇవన్నీ మనం చేయొద్దంటారు వాళ్ళు. అదే ఇంకా మరి ఇవన్నీ ఉండేది ఎందుకు? అనుభవించడానికి కదా ఇవన్నీ ఉండేది మనకి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోగొద్దాం. ఏది అంతకంటే ఎక్కువ మాట్లాడితే వాళ్ళు నిన్నంతా మార్చేస్తారు, వాళ్ళు నిన్నంతా. నార్మల్ జీవితం అంటే ఉదయం లేయాలా, ఏదో దేవుడికి పూజ చేసావా అంటే పూజ చేసావా అన్నట్టుగా ఉండాలి అంతే. తర్వాత మనకు మంచి నచ్చింది చేసుకొని అదే మన టిఫినో లేదా భోజనం మంచి బాగా తినాలా, నచ్చింది బాగా చేసుకొని తినాలా, వెళ్ళి బాగా పని చేయాలా, డబ్బులు బాగా సంపాదించుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం బాగా తిని రాత్రి పడుకోవాలి, అప్పుడప్పుడు ఆదివారాలు వస్తే సినిమాకు పోవాలి. ఇది జీవితం అంటే, ఇది ఆనందం అంటే. ఆధ్యాత్మికులకి ఏముంది ఇదంతా? వాళ్ళ జీవితంలో ఒక కుటుంబం ఉందా, ఒక పాడుందా, వాళ్ళు వాళ్ళకి ఇవన్నీ అనుభవించడం తెలియక, ఇదంతా దీంట్లో ఇంత రసం ఉందని వాళ్ళకి తెలియక పాపం అమాయకులయ్యి, పాపం వాళ్ళు అందరి చేత ఎక్కడో వాళ్ళు ఏదో పాపం ఏదో కోల్పోయారేమో జీవితంలో. వాళ్ళు చెప్పే మాటలకి పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదులే. లేకపోతే ప్రపంచంలో ఇన్ని వేల మంది గృహ జీవితంలో ఎందుకున్నారు? అది మంచిదైతే అందరూ ఆడుంటారు కదా. వాళ్ళ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉండాలి కదా. గృహస్థ పాపులేషన్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? అప్పుడు దీంట్లోనే కదా ఆనందం ఉండేది. ఒకవేళ మన పిల్లలు వచ్చారనుకోండి, పొరపాటు కూడా అట్టు పోవద్దు నువ్వు. వెళ్ళామా, పోయామా, వచ్చేటట్టు ఉండాలి, వాళ్ళు కలవకూడదు. కలిసామంటే మరి నేను నీ మీద పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోవాలి అప్పుడు.
ఇంకా మా కళ్ళని ఎవరు సాకారం చేస్తారు? నేను అవ్వలేకపోయాను, కానీ నువ్వు అవ్వాలి అది. అప్పుడు నీకొచ్చిన పేరుతో నేను అనుభవిస్తాను ఆ పేరుని. ఇంకా అది ఏం చెప్తుంది చూడండి ఇంకా. బుద్ధి, ఆ భౌతికమైనటువంటి ఇదిలో కూరుకోపోయినటువంటి ఆ బుద్ధి, గృహస్థ జీవితం మనకే కాదు, దేవతలకి, పితరులకి, ఋషులకి, సర్వ మానవాళికి ఆహ్లాదకరమైంది. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇది. మనకే కాదు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది గృహస్థులే వాళ్ళంతా. వాళ్ళందరూ ఎందుకు గృహస్థులు అయ్యారు? ఎందుకంటే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఆహ్లాదం ఇస్తుంది. పేరు, ఉదారత, అందము, సర్పం లాంటి చేతులు ఉన్న మిమ్మల్ని ఎవరు మాత్రం నిన్ను భర్తగా ఎంచుకోరు, అంగీకరించరు. పురంజని అంటుంది అనమాట పురంజనుడితో, నిన్ను ఎవరు అంగీకరించరు? నువ్వు ఒక పెద్ద హీరో, నువ్వు అసలు నీ స్థాయి ఏంటి? అంటే మన మీద మనకు ఉన్నటువంటి ఇదన్నమాట. నాకంటే మంచి భక్తులు ఎవరు లేరు ఇక్కడ. నాకంటే మంచి వ్యక్తి ఎవరు లేరు. నాకంటే మంచి వ్యాపారస్తుడు ఎవరు లేరు. నాకంటే మించినటువంటి, అంటే మనం మనల్ని మనమే పొగుడుకుంటూ, మనల్ని పొగిడించుకుంటూ ఉండే ఆ జబ్బును చూసారా? మనల్ని శాశ్వతంగా ఉండేటట్టు చేస్తుంది అది. కాబట్టి నీ పేరు, నీ ఉదారత, నీ అందము, నీ చేతులు, ఏనా? అసలు మిమ్మల్ని చూసే ఎవరు మిమ్మల్ని భర్తగా ఎవరు పొందరు అసలు. నాలాంటి ఆశ్రయం లేని దానికి మీ చిరుమందహాసం నా బాధలకు ఉపశమనం కలుగుతుంది. అసలు ఆ స్మైల్ చూడ ఎలా ఉంది అసలు. నేను అన్నీ నా బాధల్ని నేను మర్చిపోతున్నాను అసలు. అట్లా ఉంది. అట్లా వారిరువురు ఆ నగరంలో ప్రవేశించారు. 100 సంవత్సరాలు అనుభవించారు. చుట్టూ ఆడవాళ్లతో, పాటలతో పొగిడించుకుంటూ పురంజనుడు వేసవి కాలంలో నది స్నానం చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నాడు. సో ఈ జీవుడు అలా ఈ భౌతిక బుద్ధితో, ఇంద్రియాలతో, మనసుతో అనేక కోరికలు తీర్చుకుంటూ, సీజన్‌ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి తను హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నాడు. మనందరం అలా హ్యాపీగా ఉన్నాం. ఎంత ప్రమాదంలో ఉన్నామో మనకు తెలియట్లేదు. ఎటువంటి లోపల ఎటువంటి దాంతో మనం సాంగత్యం చేస్తున్నామో మనకు తెలియదు. ఆ సాంగత్యానికి, ఆ సాంగత్యం నుంచి బయటపడడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటే, దానికి ఆ యొక్క సహాయం కూడా మనం తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఆ సహాయం తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. వాళ్ళు పిలుస్తున్నారు, రండి మంగళారతికి రండి. రండి, సేవ ఉంది రండి. లేదా సో అండ్ సో క్లాస్ ఉంది రండి. పలానా కార్యక్రమం ఉంది రండి. భౌతిక బుద్ధి ఆల్రెడీ కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉంది కదా. ఆడికి పోతే మనకేం వస్తుంది? మనకేం లాభం ఉంది? 2 గంటలు పోయి ఆడి ఎవరు కూర్చుంటాడు? వాళ్ళు పోయి అసలు ఆ పని ఏదో నేను ఇంటికాడ చేసుకోవచ్చు కదా. ఆడికి పోయి నేను చేసేదాన్ని మళ్ళీ కొత్తగా పని. వంద వంద రకాలుగా మనకి మనం ఆలోచించే వాటికి సమాధానం అదే ఇచ్చేస్తుంటది. అవును, అదంతా కరెక్టే, నువ్వు ఆలోచించేది కరెక్టే. ఆడిపోయి ఆడిపోయి పని చేసే బదులు మన ఇంటికాడే మనం పని చేసుకోమా? ఆడిపోతే మనకేం వస్తుంది? ఆ మాత్రం మీ ఇంటికాడే మేము హారతులు ఇచ్చుకోమా మేము? ఈరోజు నీకు బాగాలేదు, నువ్వు పడుకో. ఈరోజు ఇలా ఉంది, అలా ఉంది, నువ్వు పడుకో. మనం భగవంతుడికి లేదా భక్తుల సాంగత్యానికి దూరంగా వెళ్తున్నాం అంటే భౌతిక బుద్ధి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉండి అది ఎలా చెప్తే మనం అలా వెళ్తున్నాం అంతే. 100% అంతే.
ఇప్పుడు ఆ 9 ద్వారాలు, ఆ నగరం ఆ 9 ద్వారాల గురించి మాట్లాడండి. 9 ద్వారాలు అంటే మన శరీరంలో ఉన్న నవరంధ్రాల గురించి మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళ పేర్లు ఇచ్చారనమాట. ఆ గేట్లు ఉన్నాయి కదా, ఆ గేట్లు 9 గేట్లు ఉన్నాయి. కద్యోట, ఎడమ కన్ను. సో దాన్ని శాసించేటువంటి ఆ, అవయవం వచ్చేసి, అంటే ఏంటది? కన్నుకి ఏం కావాలో రూపం కావాలి. రూపం. కన్ను చూడబోయేది రూపం కాబట్టి విభ్రాజితం అంటే రూపం అన్నమాట. సో ద్యుమన్ అంటే ఆ, దాంతో కన్నుతో పాటు వచ్చేటువంటి స్నేహితులు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట. చూపు ఉంది, ఆ, కన్ను ఉంది, చూపు ఉంది. కన్ను ఉన్న వాళ్ళందరికీ చూపు ఉన్న రూల్ ఏం లేదు. లేదు, మనం చూసాం పాపం కొంతమంది ఆ, గుడ్డి వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం కళ్ళు ఏం మనలాగే ఉన్నాయి కానీ లోపల చూపు పోయింది. అలాగే ఎడమ కన్ను అంటే ఎడమి కంటి చూపు అని అర్థం. దానికి ఏం దాని ఏదేం చూస్తుంది? రూపాన్ని చూస్తుంది. ద్యుమన్ వచ్చేది అంటే కన్ను. కన్ను, కంటి చూపు, తర్వాత రూపం. ఆ ద్వారం పేరు వచ్చి కద్యోట. కద్యోట అనే ద్వారం. అలాగే కుడి కన్ను అంటే కుడి కుడి కంటి చూపు అని అర్థం. అవిర్ముఖం. విరాపించడం అంటే రూపమే కదా చూసేది. ఎడం కన్ను చూసినా కుడి కన్ను చూసినా చూసేది రూపమే. అప్పుడే ద్యుమన్ అంటే సేమ్ కన్ను ఉండాలి. అలాగే నాళిని అంటే ఇవి రెండు ఉన్నాయి. ఏంటి ఆ నాళిని అంటే రెండు నాసిక రంధ్రాలు ఈ ముక్కువి. దాంట్లో చాలా మందికి ముక్కు ఉండొచ్చు కానీ వాసన పీల్చలేకపోవచ్చు. అంటే ఇది సుగంధమా లేకపోతే దుర్గంధమా అది తెలియదు. చాలా మందికి అవి కోల్పోతారు వాళ్ళు. లోపల ఆ సు అది ఆ సుగంధాన్ని ఆ, ఆస్వాదించేటువంటి లోపల సూక్ష్మంగా ఉంటుంది. అవి రెండు నాసిక రంధ్రాలు. సౌరభ అంటే ఏంటి? వాసన, స్మెల్. ఎలాగైతే విభ్రాజితం అంటే రూపము, కంటికి ఏం కావాలో రూపం కావాలి, నాసిక రంధ్రాలకి ఏం కావాలో సుగంధం కావాలి. అది సౌరభ. ఇంకా అవధూత అంటే ముక్కు. పైన పైన కనిపించే స్ట్రక్చర్ ముక్కు. దాని లోపల ఉండేటువంటి రెండు నాసిక రంధ్రాలు వచ్చి ఆ యొక్క సుగంధాన్ని అనుభవించేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి అవయవం వచ్చేసి నాళిని అన్నమాట. ఇక్కడ నాళిని. తర్వాత ముఖ్య అంటే నోరు. దాంట్లో అసలు ఏంటి? రుచి కదా. నాలిక అంటే ఏం కావాలా? నోరులో అసలు ఏంటి? రుచి. రెండోది అపాన, రెండోది వాక్కు. రెండు మేనేజ్ చేసేది ముక్కు, సారీ నోరు. రుచిని ప్లస్ వాక్కుని. సో ఒక ద్వారం వచ్చి మన నోరే కదా, అందుకని ముఖ్య. ఇది రెండు ద్వారాలు ఉన్నాయి ఇక్కడ, నాళిని. తర్వాత కద్యోట, అవిర్ముఖ, అవిర్ముఖి. తర్వాత పితృహు, దేవహు. పితృతు దేవహు అంటే ఒకటి కుడి చెవి, రెండోది ఎడం చెవి. సో ఏం కావాలి వాటికి? కుడి చెవికి ఎడం చెవికి శ్రవణం. అంటే శాస్త్రాల శ్రవణమైనా చేయొచ్చు అతను, లేదా కోరికలు తీర్చుకునే శాస్త్రాల శ్రవణమైనా చేయొచ్చు. మోక్షాన్ని ఇచ్చేటువంటి శాస్త్రాలు వినవచ్చు, లేదా మళ్ళీ మళ్ళీ కర్మబంధంలో ఇరికిచ్చేటువంటి శాస్త్రాలను కూడా మనం వినొచ్చు. అంటే కర్మకాండ్య శాస్త్రాలు. సో శృతధార అంటే పైన మనకి కనిపించే చెవు. చెవు, వినికిడి రెండు వేరు. అలాగే ఆసురి. ఆసురి అనేటువంటి ఇంద్రియాలు, అంటే ఈ ద్వారం. ఆసురి అనే ఒక ద్వారం. 9 ద్వారాలు కావాలి కదా. ఆసురి అనే ద్వారము. జనేంద్రియాలు. జనేంద్రియాలు అంటే మనం ఆ, పిల్లలు కనడానికి మనం ఉపయోగించేటువంటి అవయవాలు. ఓకే. జనేంద్రియాలు, ఆసురి. తో గ్రామక అంటే సంభోగానికి ఉపయోగించేటువంటి ఆసురి అవయవం.
అంతిమంగా ఆ, తనకి ఏం పెరుగుతుంది దానివల్ల అంటే ఇంకా ఇంకా అనుభవించాలన్నటువంటి ఆ మోహం ఇంకా పెరుగుతుంది. దాన్నే దుర్మద అంటారు. దుర్మద. అలాగే నిర్తి. నిర్తి అంటే మలాశయం, మలం వెళ్ళే ద్వారం. సో దానికి సంబంధించినటువంటి ఇంద్రియార్థం వచ్చి వైస వైస వైసస వైసస. సో మనకి ఆ ద్వారం మనకి ఎప్పుడు కూడా చాలా నొప్పినిస్తుంది. లుబ్ధక అంటే మనకి మోహాన్ని ఇచ్చేది. సో ఇవన్నీ కానీ మనం చూసుకున్నాం అనుకోండి, ఈ 9 ద్వారాలు వాటి యొక్క పనితనం, అవి వేటి కోసం అవి నిరంతరం వేచి చూస్తాయి, ఎటువంటి వాటిని చూసి అవి తృప్తి పడతాయి. సో వాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట ఆ 9 ద్వారాల నగరాన్ని. సో ఈ విధంగా ఆ, సో ఆ తర్వాత వచ్చే నిర్వాక్, పెషస్కృత్. ఏంటంటే కాళ్ళు చేతులు. ఇవి అంటే కర్మేంద్రియాలు. ఇప్పటి వరకు జ్ఞానేంద్రియాలు కొద్ది చూసాము, ద్వారాల కింద చూసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కర్మేంద్రియాలకు వెళ్తున్నాడు. అంటే పూర్తిగా పైన అట్లీస్ట్ ఆ జీవుడు వేటిలతో పనిచేస్తాడు ఎక్కువగా? కాళ్ళు, చేతులు. వీళ్ళిద్దరు ఎవరంట? నిర్వాక్ వచ్చి కాళ్ళు, పెషాస్త్ర పెషాస్కరత్ వచ్చేసి చేతులు. సో వీళ్ళిద్దరూ ఎవరు అంట? పురంజనుడు తనతో పాటు తీసుకువెళ్ళే గుడ్డి వాళ్ళు అంట వీళ్ళు. వెంట పెట్టుకొని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. అదే మన కాళ్ళు చేతులకి వాటికి ఏం కళ్ళు ఏమో సెపరేట్గా లేవు కదా, గుడ్డివి. మనం ఎక్కడ తీసుకెళ్తే మనం ఎక్కడ పోవాలనుకుంటే అవి మనం అక్కడ తీసుకెళ్తాయి అవి. అంటే వాటికంటూ సపరేట్గా చూపు అనేది ఏం లేదు కదా. అందుకే ఈ రెండు కాళ్ళు చేతులని గుడ్డి వాళ్ళు. ఆ గుడ్డి వాళ్ళతో పురంజనుడు ఏం చేస్తున్నాడు? అక్కడికి తిరుగుతూ ఉన్నాడు అనమాట, వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు. అప్పుడు నెమ్మదిగా అప్పుడప్పుడు అతను తన అంతఃపురానికి వసూచినతో వెళ్తాడు. అంతఃపురానికి అంటే ఏంటి? అప్పుడప్పుడు బుద్ధి ఒక్కొక్కసారి హృదయం వైపు కూడా వెళ్ళి చూస్తుంది. అలాగే ఒక్కోసారి మనసు వైపు కూడా వెళ్తాడు. ఆ సమయంలో తన భార్య అంటే ఇక్కడ బుద్ధి, ఆ పిల్లలతో, అంటే బుద్ధికి సంబంధించిన విధులు, తర్వాత మోహము, తృప్తి, ఆనందము అనుభవిస్తాడు. సో భౌతిక బుద్ధితో ఒక్కొక్కసారి ఆకర్షితుడవుతాడు. కానీ అప్పుడప్పుడు హృదయాన్ని, తర్వాత మనసుని, వీటన్నిటినీ పెట్టుకుంటూ ఒక పక్క భార్య పిల్లలతో, అంటే బుద్ధి యొక్క విధులతో అప్పుడప్పుడు తను నానా రకాలైనటువంటి ఎమోషన్స్లోకి వెళ్తాడు. తమస్సు, సత్వ, రజస్సు, ఈ త్రిగుణాలు ఆడిస్తూ ఉంటాయి అతన్ని. ఈ విధంగా అతను జీవితకాలం 100 సంవత్సరాలు అనుభవిస్తాడు. బారిచే ముగ్ధులైనటువంటి పురంజనుడు ఏం చేస్తాడు తర్వాత? ఈ విధంగా ఆమెతో ఆ నగరంలో ఆ- ఆమెతో కలిసి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు అతను ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, మానసిక కల్పనలతో, కామ్యకర్మలో నిమగ్నమై, కామవాసనతో, మోసము, మూర్ఖత్వం వలన ఆమె అన్ని కోరికలు తీర్చాడు. అంటే పూర్తిగా తాను మర్చిపోయాడు ఆ సాంగత్యంలో. తాను మర్చిపోయేసి, కామవాసన వల్ల కావచ్చు, మోసగించబడి, మూర్ఖత్వంతో ఆమె యొక్క అన్ని కోరికలు తీరుస్తున్నాడు. అందుకే ఇక్కడ చాలా మంది మనం గమనిస్తే లైఫ్ యొక్క అసలు ఉద్దేశం వాళ్ళు ఏమనుకుంటారంటే, నా భార్య పిల్లలు కాబట్టి, లేదా నా భర్త నా పిల్లలు కాబట్టి, నాకు ఒకటే ఎజెండా ఉందంతే. చచ్చిపోయేంత వరకు వాళ్ళకి ఏమేం కోరుకుంటారో, వాళ్ళు ఏమేం కావాలంటారో అవన్నీ నేను తీర్చాలి. అదే నా అసలైన ధర్మం, ఏకైక ధర్మం అని అనుకుంటాను. ఎందుకంటే ఆ బుద్ధిలో విచక్షణ లేదు.
అది ఎప్పుడు ఎలా ఈ ఈ మానసిక స్థితి, ఇటువంటి బ్రెయిన్ వాషింగ్ ఎన్ని జన్మల నుంచి జరిగిందో తెలియదు. సమాజంలో అంతా చూసేటువంటి వాతావరణం చూసుకొని, ఆ సమాజంలో ఇచ్చేటువంటి జ్ఞానం అదే తీసుకొని, ఇంతకంటే ఆల్టర్నేటివ్ అంటే వేరొక మార్గం ఒకటుందని, దీని నుంచి దీని నుంచి మనం బయట పడాలి అన్నటువంటి కనీసం వాళ్ళకి స్పృహ కూడా రాదన్నమాట. ఏకైక లక్ష్యం నా భార్య, నా పిల్లలు, లేదా నా భర్త, నా పిల్లలు. ఒకప్పుడు ఆధ్యాత్మిక బుద్ధితో ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించలా. వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాడు. ఎప్పుడైతే భౌతిక బుద్ధిలోకి మారిందో, ఇప్పుడు ఎలా వెళ్తున్నారంటే, ఒకప్పుడు కనీసం పెద్ద కుటుంబాల్లో మా పెద్దనాన్న, మా చిన్నాన్న, మా నాన్న, ఇట్లా ఇట్లా మా మామ, పెద్ద మామ, చిన్న మామ ఇట్లాంటివి ఉండేది. కొద్ది కొద్దిగా కట్ అయ్యి, కొద్ది కొద్ది కట్ అయ్యి, కొద్ది కొద్ది కట్ అయ్యి. ఇప్పుడు లాస్ట్‌కి ఎక్కడి దాకా వచ్చారంటే, పెళ్లి చేసుకుంటే ఓకేనా, భర్త అదే ఎవరితో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్న భర్తతో, మీ అమ్మ, మీ నాన్న కూడా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉండడానికి లేదు. వాళ్ళుంటే ఈ పెళ్లి నేను చేసుకోను. అంటే నాకు వాళ్ళు కూడా వద్దు. నాకు నువ్వు మాత్రమే కావాలి. నువ్వు ఎందుకు ఉండాలి? నా కోరిక తీర్చడానికి మాత్రమే నువ్వు ఉండాలి. నువ్వు ఇంకెవరితో నీ డబ్బు షేర్ చేసుకున్నా, ఇంకెవరితో నీ యొక్క ఆలోచనలు పంచుకున్నా, ఇంకెవ్వరి దగ్గర నువ్వు ఏదైనా సహాయం తీసుకున్నా కూడా నాకు నచ్చదు. ఇవన్నీ కూడా మనము ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిని కలవకపోవడం, ఒకవేళ వ్యక్తిని కలిసిన సరిగ్గా శ్రవణం చేయకపోవడం, ఒకవేళ శ్రవణం చేసిన వాటి గురించి ఆలోచించకపోవడం, ఒకవేళ ఆలోచించి దాన్ని ఎలా నిర్వర్తించాలి అనేటువంటి ఆ యొక్క విధి విధానాలను తెలుసుకోకపోవడం వల్ల ఏ స్థాయికి పతనం అవుతున్నామో చూసుకుంటున్నాం. అంటే నా ఎగ్జిస్టెన్స్, అంటే నేను ఇక్కడ ఉండేది, నా ఉనికి కేవలం ఒక వ్యక్తిని తృప్తిపరచడానికి మాత్రమేనా నా జీవితం అంతా? ఎంత అంటే ఎంత బ్రాడ్ మైండెడ్గా ఉండాల్సిన మనం, ఉదాత్తగా ఉండాల్సిన మనం ఎటువంటి స్థితికి ఈరోజు మనం దిగజారిపోతున్నాం అనే పాయింట్ మనకు కొద్దిగా కూడా అవగాహన లేదన్నమాట. అంటే నా హోల్ అండ్ సోల్ అసలు వచ్చిందే ఎందుకు అని అంటే తృప్తిపరచడానికి మాత్రమే. అట్లాంటి ఒక భయంకరమైన స్థితి ఇది. అసలు జీవుడు ఎంత ఆనందంగా ఉండదలుచుకోవచ్చు, జీవుడు ఎంత నిరంతరమైన ఆనందంలో తను ఎంత హ్యాపీగా అనుభవిస్తూ ఉండొచ్చు యాక్చువల్గా. అతను చూడండి మర్చిపోయిన తర్వాత తను ఆమెతో తాగుతూ, తింటూ, నములుతూ, పాడుతూ, ఏడుస్తూ, నవ్వుతూ, నడుస్తూ, అనుభవిస్తూ ఎంతో తృప్తి చెందాడు. అతను తృప్తి చెందాడని అనుకుంటున్నాడు అంతే. మనకి ప్రభుపాద వారు మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు ఇక్కడ. ఒక ఒంటె ఎడారిలోకి వెళ్ళి తినడానికి ప్రయత్నిస్తుంది. ఎడారిలో ఎక్కువ భాగం నాకు తెలిసిందే ఆ ముళ్ళు ఉన్నటువంటి ఆ చెట్లు ఎక్కువ ఉంటాయి, ఆకులు తక్కువ ఉంటాయి, బట్ ముళ్ళు ఎక్కువ ఉండేటువంటి చెట్లు ఉంటాయి. ఒక విధంగా కలబంద ఇట్లాంటివి. అవి వెళ్ళి అవే తింటాయి అన్నమాట. అవి తింటాయి వాటిని వెళ్ళి. అవి ఎంతో ఆనందంగా ఉంటాయి. బా భలే ఉన్నాయి భయ, రుచికరంగా మాత్రం భలే ఉన్నాయి ఇవన్నీ. ఇలాంటి టేస్ట్ మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ నేను అనుభవించలేదు అనుకుంటే.
కానీ మళ్ళీ అది మామూలుగా వేరే ఆకులు ఉన్నటువంటి చెట్లకి వెళ్ళి అవి తిన్నాయనుకోండి, అసలు వాటికి ఆ మజా ఉండదు. మామూలుగా మనం చూస్తాం కదా, జంతువులు, సాధు జంతువులు ఎక్కువ ఆకుల్ని ఎక్కువ తింటాయి. ఇక కర్రల్ని లేకపోతే రెమ్మల్ని కొమ్మలు కూడా పెద్ద తినవు. ఆకుల్ని ఎక్కువ తింటాయి, ఎందుకంటే జ్యూస్ ఎక్కువ దాంట్లో ఉంటుంది. కానీ ఒంటెకి మాత్రం ఎక్కడ ఉంటుంది? ఒంటె మాత్రం ఏముంటుంది, జ్యూస్న చెట్టు అదే ఆకుల చెట్లు వైపు అది పోవు, ఉన్నా కూడా అవి కొద్దో గొప్ప ఉన్నా కూడా వాటి జోలికి పోవు. ఎంతసేపు ఎక్కడికి వెళ్తాయంటే దీని జోలికి, వీటి మీదకి వెళ్తాయి అవి. ఎందుకంటే వాటికి ఎందుకో చాలా రుచికరంగా ఉంది. అంటే దీన్ని చెట్లు ఉండి అంత ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఆకులు భలే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అది తింటే ఎంతో రుచికరంగా, ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది కదా అంటే, కాదు కాదు, అది ఎప్పుడు చూసినా ఇక్కడ ఇవే తింటున్నాయి. ఏందబ్బా ఇది అని పోయి ఒకసారి మనం చూస్తే, దానికి ఎందుకు అంత రుచికరంగా ఉంటుందంటే, అవి తినేటప్పుడు ఆ ముళ్ళు వాటి నాలికనే గుచ్చుకొని ఆ రక్తం కూడా అవి తాగుతున్నాయి అన్నమాట. ఆ రక్తం తాగడం వల్ల ఏంటంటే దానికి ఏదో తెలియని ఒక రుచి వాటిని ఇంకా 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 అవి తినేలాగా ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. అంటే వాటి రక్తమే తాగుతున్నాయి. అంటే వాళ్ళు కష్టపడింది, వాళ్ళు ఇంతకంటే ఎంతో ఆనందంగా అనుభవించాల్సింది పోయి, ఖర్చు పెట్టుకుంటూ దాని నుంచి ఎంతో ఆహ్, నరకం అనుభవిస్తూ ఆ నొప్పిని, ఒక పక్క జీవితంలో అనేక అవమానాలు పడుతూ, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, బయటికి మాత్రం మేము చాలా బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం, తృప్తిగా ఉన్నాం మేము. రోజు దెబ్బల మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాల రూపంలో. అయినా మాకు ఈ అవసరం, ఈ మాల ఇయన్నీ మాకు అవసరం లేదు. ఇయన్నీ మాకు అవసరం లేయని. మేము ఉన్నంతలో మేము హ్యాపీగా ఉన్నాం. ఫైనల్‌గా అతను ఎలా అవుతున్నాడంటే, ఒక పెంపుడు జంతువు వలె మూర్ఖపు పురంజనుడు తన కోరికకు భిన్నంగా ఆమె స్వాధీనంలోకి స్వాధీనంలో మోసగింపబడ్డాడు. మనం ఏమనుకుంటున్నామంటే, నేను బాస్‌ని అనుకుంటున్నాం. అంతా నా యొక్క ఆధీనంలో ఇయన్నీ నడుస్తున్నాయి. చూసావా, నేను చెప్పినట్టుగా నా భార్య నడుస్తుంది, నా పిల్లలు, లేదా భార్య అనుకోవచ్చు. నేను చెప్పినట్టుగా నా భర్త, నా పిల్లలు, లేదా పిల్లలు అనుకోవచ్చు. మేము అనుకున్నట్టుగా మా పిల్లలు, మా పేరెంట్స్ మా కోసం చేస్తారు. మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఒకరి చేతుల్లోకి, లేదా ఒక పరిస్థితులకి, లేదా ఒక అలవాటుకి బానిసైపోయారు. మనము బానిసత్వం నుంచి బయటపడండి అని చెప్పేసి మనం లాగుతా ఉంటే, లేదు లేదు, మీరు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు, మేము కరెక్ట్‌గానే ఉన్నాం మేము. మీరు మీరు వాళ్ళెవరి మాటో ఇనేసి, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క ఆధీనంలోకెళ్ళేసి, మీరు మాంసం మానేశారు, మీరు సినిమాలు మానేశారు, మీరు పెద్దగా ప్రోగ్రామ్‌లు పోవడం మానేశారు. అందుకే చెప్పింది ఇస్కాన్ పోవద్దని. కానీ మనకి చెప్పిన వాళ్ళు ఎలాంటి బానిసత్వంలో ఉన్నారో, మనకి పురంజనుడు ఉన్నాడు. మనం కూడా బానిసత్వంలోనే ఉన్నాం ఇంకా. బట్ అట్‌లీస్ట్ బానిసత్వంలో ఉన్నాం అన్న విషయం తెలిసింది. నెక్స్ట్ మనం దీని నుంచి బయటపడాలా? వద్దా? అనేది ఇంకా మన ఇండివిడ్యువల్ చాయిస్ అది. మనకున్న స్వతంత్రం. అది ఎంత ఎంత త్వరగా బయటపడదామా? నిదానంగా బయటపడదామా అనేది, అది వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సో, మనం ఆలోచించుకుంటూ వెళితే, అనాది కాలంగా మనం బ్రెయిన్ వాష్ చేయబడ్డాం మనం. అందుకే ప్రభుపాదులు తీసుకొచ్చారనమాట. మనం ఇస్కాన్ అనేది మనమంతా బ్రెయిన్ వాష్ చేస్తున్నామంట. మన మీద కోర్ట్‌లో, అమెరికాలో కేస్ నడిచింది. ఇస్కాన్ వాళ్ళు అందరిని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందులాగా హ్యాపీగా సినిమాలకు పోకుండా, హ్యాపీగా తాగకుండా, హ్యాపీగా తినకుండా, వీళ్ళంతా కూడా
ఒక విధమైనటువంటి హిస్టీరియాకు గురవుతున్నారు. ఇదంతా వాళ్ళే కారణం. లేకపోతే మంచిగా అమ్మాయిలతో జరగకుండా తాగేసి ఆడ పడిపోకుండా వీళ్ళంతా హరే రామ హరే కృష్ణ చేస్తున్నారు. వీళ్ళంతా హరే రామ హరే కృష్ణ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు మందిరానికి ఎక్కువ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి గంటలు గంటలు కూర్చొని వాళ్ళు కావాల్సింది నేర్చుకుంటున్నారు. వాళ్ళకి చెప్తున్నారు. 10 మందికి పోయి పుస్తకాలు వితరణ చేస్తున్నారు. ఇదేంది ఇది ఇట్లా అయిపోయారు ఏంది? ఇప్పుడు దాకా సినిమాలు పోతూ ఇప్పుడు దాకా అందరితో ఉంటూ ఇప్పుడు దాకా జాలీగా తిరుగుతూ కావాల్సినంత ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా అయిపోయాడు ఏంది? ఇప్పుడు మనకే అలా అనిపిస్తే అమెరికా వాళ్ళకి ఎంత అనిపించాలా? వాళ్ళు కంప్లీట్ 360 డిగ్రీస్ మారిపోయారు వాళ్ళు. అమెరికాలో కేసు నడిచింది ఇది. ప్రభుపాద చెప్పారు. అసలు వాళ్ళకి బ్రెయిన్ ఉంటే కదా మనం వాష్ చేయడానికి, అసలు బ్రెయిన్ లేదు కదా మనం ఏడు వాష్ చేసేది మనం ఇంకా. ఇట్లాగే అన్నాడు ప్రభుపాద. వాళ్ళకి బ్రెయిన్ ఉంటే కదా మనం వాష్ చేయడానికి, అసలు బ్రెయిన్ లేకపోతే మనం ఏడు వాష్ చేయగలుగుతాం అన్నా. కోర్స్ తర్వాత కోర్టులో గెలిచాము. ఇస్కాన్ అనేది వీళ్ళంతా ఇది కాదు, ఇది చాలా అథెంటిక్, చాలా ఆథరైజ్డ్, ఇది నిజంగా శాస్త్రాల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మేము బ్యాన్ చేయము అని చెప్పారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు ఎవరు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు, ఎవరు బ్రెయిన్ వాష్ చేయబడి దాని నుంచి బయటపడడానికి ఎవరు ఆ, మనకి సహాయం చేస్తున్నారు? అనాది కాలంగా మనం బ్రెయిన్ వాష్ చేయబడ్డాం. ఇదే జీవితం, ఇంతగా ఇదే ఆ, ఆనందం అంటే ఇదే, సక్సెస్ అంటే ఇదే. చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రుల రూపంలోనో లేకపోతే టీచర్లు చుట్టూ ఫ్రెండ్స్, జీవితం అంటే మనం పోవాలా, సంపాదించాలా, 2 బిల్డింగ్లు కట్టుకోవాలా, ఏదైనా వ్యాపారం ఉంటే విస్తరణ చేయాలా, కావాల్సినవి కొనుక్కోవాలా, మంచి డబ్బులున్నా లేకపోయినా బాగా పెళ్లి చేయాలా, ఒక 50-60 వెరైటీలు పెట్టి అందరి దగ్గర ఓహో సభాష్ అనిపించుకోవాలా. ఇదే జీవితం అంటే. ఇది మనం బ్రెయిన్ వాష్ చేయబడ్డాం మనం. కానీ మన దగ్గరికి ఒక సాధువు వస్తున్నాడు అని అంటే మనల్ని బయటపడడానికి ఎక్కడో తనకి దయగలిగింది. దానికి మనం సహకరించాలి. చెప్పిన మాటని క్షుణ్ణంగా విని పాటించాలి. లేదు అంటే నష్టం ఎవరికి అంటే మనకే నష్టం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనతో పాటు సాధువు ఎక్కువ ఉన్నా కూడా మనకు కష్టమే. ఆయన కూడా మన లెవెల్ తీసుకొచ్చేసుకుంటాం. మన ఆలోచనల్లో, మన మాటల్లో మన లెవెల్కి తీసుకొచ్చేసుకొని వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్తూనే ఉంటారులే, వీళ్ళు ఇదంతా ఇది చేస్తూనే ఉంటారు ఇదంతా అని ఏదైతే మన అలక్ష్యం చూసారు చూసారా, అలక్ష్యం, లేకపోతే వాళ్ళ మాట మీద మనకి ఎటువంటి నమ్మకం లేకపోవడం, లేదా చెప్పిన వాటిని శ్రద్ధగా తీసుకోకపోవడం, ఇది అంతకంటే పెద్ద జబ్బు ఇది. వాళ్ళు అనుకోండి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఆ పరిస్థితిలో వెళ్తున్నారు, ఏదో చేసుకుని వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళు నమ్మారు, వాళ్ళు వెళ్తున్నారు అంతే. మనం నమ్మాము ఇదే జీవితం అని, కానీ ఎవరి దగ్గరైతే మనం తీసుకోవాలో వాళ్ళ మాటలు మనం సీరియస్గా తీసుకోవట్లే. వాళ్ళు చెప్పే విషయాలు మనం తీసుకోవట్లే అసలు. అది మాయ అయితే ఇది మహామాయ ఇది. వాళ్ళు చెప్పే మాటలో జోవియల్ థింగ్ ఏముండదు. ఏదో తమాషాగానో లేకపోతే ఆ, దాన్నేమంటారు, సరదాగా చెప్పరు వాళ్ళు ఏది కూడా. మనకి అనేక రూపాలు మనకి హెచ్చరిస్తారు మనకి. మనం తీసుకోకపోతే నష్టం ఎవ్వరికీ ఏముండదు అన్నమాట, నష్టం మనకే ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు పురంజనుడు పూర్తిగా ఒక రాజు, ఒక రాజు. నిజంగా మనమందరం రాజులమే, మనమంతా కూడా ఎక్కడికి భగవంతుడి యొక్క రాజ్యానికి మనందరం రాజులమే మనమందరం. కానీ ఆ రాజు ప్రస్తుతానికి ఒక ఆధ్యాత్మిక బుద్ధికి, కోరికలకి, దాని తగిన విధమైన అటువంటి ఆ, భౌతిక జ్ఞానానికి
పూర్తిగా బానిస అయిపోయాడు ఇక్కడికి వచ్చి. సో ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్లో రేపు అప్పుడప్పుడు పురంజనుడు వేటకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆమె భార్య అయిపోయింది. ఇప్పుడు ఆమె పురంజని భార్య అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆ మొదటి రోజుల్లో మొదటి మొదటి కాలంలో పెళ్లి చేసుకున్న వెంటనే ఆ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు ఎక్కడికి పోయినా తీసుకువెళ్ళేవాడు. ఇప్పుడు పోయిన దగ్గరికల్లా తీసుకెళ్ళట్లేదు ఆమెని. ఆమెకి ఎందుకో లోపల దిగులేస్తుంది ఆమెకి. ఈ వెళ్ళొద్దన్నా కూడా అతను వెళ్తున్నాడు. లోపల ఆవేదన వస్తుంది. అలజడికి గురవుతా ఉంది. సో అంటే ఆమె యొక్క స్థితిని గమనించినటువంటి పురంజనుడు మళ్ళీ వచ్చి ఆమెని ఓదార్చి ఆమెకి మళ్ళీ మంచి మాటలు, అయితే ఆమెని కీర్తించేటువంటి మాటలు ఈ మాట్లాడుతున్నాడు. అంటే ఒకరు బాగలేకపోవడం, లేకపోతే వాళ్ళ మనసులో ఈ ఆవేదన, బాధ చూసి ఎట్లాంటి వ్యక్తి అయినా సరే మళ్ళీ వచ్చి ఆమెకి ఏం కావాలో అని చెప్పేసి మళ్ళీ తన లైఫ్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆమె కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. ఆమెకి కంట్రోల్ ఇచ్చేస్తున్నాడు. ఎవరికి? బుద్ధి అనే దానికి, ఈ భౌతిక బుద్ధికి జీవుడు మళ్ళీ దానికి సరెండర్ అవుతున్నాడు మళ్ళీ. అలాంటి బుద్ధిలో ఉన్నటువంటి జీవుడు పదే పదే నరకాన్ని అనుభవిస్తున్నాడు. అంతర్గతంగా ఆందోళనకు గురవుతున్నాడు, భయానికి గురవుతున్నాడు. ఇప్పుడు అప్పుడున్న ఎక్స్పీరియన్స్, మొదటి రోజుల్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు అని, ఇవన్నీ ఇప్పుడు లేవు ఇంకా. అందుకని ఈ ప్రపంచంలో మన ఆనందంగా ఉన్నది చాలా తక్కువ రోజులు మాత్రమే. 100 సంవత్సరాలైనా కూడా, మన ఆయుష్ 100 సంవత్సరాలైనా కూడా మనం ఆనందంగా ఉండింది కొన్ని రోజులు మాత్రమే. కానీ బాధను అనుభవించింది మాత్రం ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు. ఆ విధంగా మనిషి ఆ, ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క సూక్ష్మ శరీరంలో తను చాలా చాలా బాధ అనిపిస్తున్నాడు. సో 26వ అధ్యాయంలో చూస్తాం, ఆయన భార్యను వదిలేసి వేటకి వెళ్ళడం, ఆ వేటకి వెళ్ళేటప్పుడు భార్య కొద్దిగా అలజడిలో ఉండడం, మళ్ళీ వచ్చిన తర్వాత అతను ఏ విధంగా ఆమెని ఓదార్చడానికి ప్రయత్నిస్తే ఆమె ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో అవన్నీ మనం చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंद।